హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాము. అరగొండ ఆంజనేయ స్వామి అని కూడా అనుకోవచ్చు. సంజీవని పర్వతము ఆంజనేయ స్వామి మోసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ విరిగిపడ్డ మొక్కలని ఆధారంగా ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఆయన స్వయంగా వెలిశాడంట. ఇక్కడ ప్రతిష్ఠించింది అయితే కాదు ఆంజనేయ స్వామి విగ్రహము. కోనేరు పక్కనే, కోనేట్లో సంజీవని ఉందంటారు. కోనేరు పక్కనే ఆంజనేయ స్వామి అయితే వెలిశారు. ఇక్కడ నేను దాదాపు 2009-2010 నుంచి అయితే వస్తున్నాను. సుమారు 15-16 సంవత్సరాల నుంచి దాదాపు నేను ప్రతి సంవత్సరంలో కార్ ట్రావెల్స్ పరంగా చాలాసార్లు వచ్చి ఉంటాను. ఎన్నిసార్లు వచ్చానో నాకే లెక్క తెలియదు, ఖచ్చితంగా చెప్పలేను. కానీ ప్రతి సంవత్సరం నేను గమనిస్తూనే ఉన్నాను. ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు నేను నడిచే దారి ఏదైతే ఉందో పైన షెడ్ కనిపిస్తుంది కదా, ఈ నడిచే దారి కావచ్చు, పైన షెడ్ కావచ్చు, మిగతా టెంపుల్కి సంబంధించి అభివృద్ధి పనులు కావచ్చు. నేను మొదట్లో వచ్చినప్పుడు ఈ కొండ ప్రాంతం అంతా, నడిచే ప్రాంతం అంతా ఇప్పుడు కాంక్రీట్ అయితే కనిపిస్తుంది. కాంక్రీట్ అంతా చేస్తున్నారు, సిమెంట్ రోడ్డుగా చేశారు. కానీ అప్పుడు నేను మొత్తం మట్టిగానే ఉండేది వచ్చినప్పుడు. ఇలాంటి అభివృద్ధి పనులు ఇక్కడ జరగటం అనేది నాకు చాలా గొప్ప విషయము. ముఖ్యంగా నేను ఇక్కడికి ఏ రోజుల్లో వచ్చినా సరే వాతావరణం ఎందుకనో చల్లగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా మేము బయలుదేరినప్పుడు బాగా ఎండ టైంలోనే బయలుదేరాము. ఇప్పుడైతే బాగా వాతావరణం చల్లబడిపోయింది. మబ్బులు పడి సన్న తుప్పర పడేటట్టుగా అయితే ఉంది మబ్బులతోటి. ఇక్కడ స్వామివారికి రోజువారీ జరిగే సేవా టికెట్లు, అక్కడ జరిగే సేవల గురించి, పూజల గురించి, అక్కడున్న విధి విధానాల గురించి అయితే ప్రత్యేకంగా బోర్డు అయితే చూపించారు. అర్చన, ప్రత్యేక దర్శనం, అభిషేక దర్శనం, ఆకు పూజ, వడమాల, సహస్రనామార్చన, శీఘ్ర దర్శనము, తలనీలాలు, వాహన పూజ, నిత్యమాస అర్చన, నిత్యమాస ఆకు పూజ, శాశ్వత ఆకు పూజ, ఇలా అన్నిటికీ సంబంధించి కూడా రకరకాల, అంటే పెద్ద రేట్లేం కాదు, చిన్న చిన్న టికెట్ రేట్లే పెట్టారు. వసతి గదులు కూడా ఇక్కడ అద్దెకి ఇస్తున్నారు. అద్దెకి 200 అంట అద్దె గది. ఆశీర్వాదము, అలాగే సుదర్శన హోమము, హోమాలకు సంబంధించి ప్రత్యేక అభిషేకము, సుప్రభాత సేవ, శాశ్వత అభిషేకము, శాశ్వత అర్చన, పులిహోర, వాహన పూజ, ఇట్లా అన్నిటికి సంబంధించి కూడా వారు ఇక్కడ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, బాగా ఉంటుంది. దాదాపు ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి తను స్వయంగా తన చేతి మీదుగా సంజీవని పర్వతం తీసుకెళ్తుండగా విరిగిపడిన మొక్క దగ్గర ఆయన కూడా వెలిశాడు అంటే ఇది చాలా పెద్ద అద్భుతమే. ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించి గాలిగోపురం నిర్మించిన వారు ప్రతాప్ రెడ్డి గారని ఇక్కడ శిలాఫలకం అయితే నిర్మించడం జరిగింది. శిలాఫలకాల ద్వారా ఏ దాత ఏదైతే ఇచ్చాడో దాత పేరు అక్కడ శిలాఫలకం రూపంలో చూపించడం అనేది చాలా గొప్ప విషయము. మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత దానాలు అయితే చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా శిలాఫలకాలు అయితే చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మహిమాన్విత అర్ధగిరి చరిత్ర గురించి ఇక్కడ ఒక గోడ మీద అయితే చాలా అద్భుతంగా రాశారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, దాన్ని అలాగే ఉంచారు. దాన్ని ఏమాత్రం పాడు చేయకుండా అలాగే ఉంచారు ఒరిజినాలిటీని. ఆలయ చరిత్రకు సంబంధించి లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవని పర్వతం తీసుకొచ్చే విధానంగా ఆంజనేయ స్వామి తీసుకొచ్చేటప్పుడు సంజీవని పర్వతం మొక్క ఇక్కడ ఇరిగిపడి అర్ధగిరి అరగొండగా ఏర్పడింది. చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ నాకు ఎప్పుడు వచ్చినా సరే చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తుంటాయి. నేను ఎన్నోసార్లు ఇక్కడికి రావాలని కోరుకుంటూ ఉంటాను. నేను కోరుకునేదల్లా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నాకు మళ్ళీ దర్శనం కలిగించి స్వామి అని మాత్రం కోరుకుంటుంటాను. అలా నాకు వచ్చిన ప్రతిసారి కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. అర్ధగిరి వీరాంజనేయ స్వామి దర్శనం కోసం చాలామంది ఎంతో దూరం నుంచి అయితే చాలా వస్తూ ఉంటారు. అలాగే కాణిపాకం నుంచి 14 కిలోమీటర్ల దూరమే కాబట్టి కాణిపాకం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇటువైపు వచ్చి ఈ దర్శనం చేసుకుంటారని నేను మరీ వీడియో రూపంలో చూపిస్తున్నాను. బయట పక్క ఏదైతే ఆలయ చరిత్రకు సంబంధించి రాసి ఉందో లోపల పక్క గోడ ప్రహరీ గోడకు కూడా అలాగే ఆలయ చరిత్ర గురించి అయితే రాసి ఉంచారు. పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ప్రహరీ గోడ పక్కన బిల్డింగ్, ఇది కూడా కొత్తగా నిర్మించిన బిల్డింగే. వసతి సదుపాయాలకు సంబంధించి చాలా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. లోపల ఇప్పుడు మనం గుడి లోపలికైతే ఎంటర్ అయ్యాము, గాలిగోపురం లోపల నుంచి లోపలికి వచ్చాము. ఇక్కడ చుట్టుపక్కల ఉండే పరిసరాలు కూడా చాలా బాగా అభివృద్ధి అయితే వచ్చింది. పైన షెడ్డు చాలా అద్భుతంగా అయితే నిర్మాణం జరిగింది. కింద ఇప్పుడు నేను నిలబడిన మార్బుల్స్ కూడా, టైల్స్ కూడా చాలా అద్భుతమైన పాలిష్ బండ్లు అయితే పరిచారు. నేను తొలిగా వచ్చినప్పుడు ఈ పాలిష్ బండ్లు అట్లా ఏం లేవు. చుట్టూ మామూలుగా కొండ మీద మట్టి ఎలా ఉండేదో ఆ మట్టి మీద నడిచి తిరిగేవాడిని. ఈ పక్కన భక్తులు క్యూ లైన్లో పాటించడం కోసం కూడా క్యూ లైన్లో భారీ గేట్లు లాగా క్యూ లైన్లో బాగా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల కూడా ఆలయాన్ని చాలా అద్భుతంగా అయితే నిర్వహిస్తున్నారు. పెయింటింగ్ కూడా కొత్త పెయింటింగ్ చేసినట్టుగా ఉంది. ఆలయ గోపురం మొత్తము, ఆలయ మండపం మొత్తం కూడా కొత్తగా పెయింటింగ్ చేశారు.
ఇలా నిర్వహించే విధానంలో చాలా అద్భుతంగా, చాలా పరిశుభ్రంగా కూడా ఉంది ఆలయ పరిసరాలు మొత్తం కూడా. నేను గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాను. ప్రదక్షిణ చేస్తూ ఈ గుడికి సంబంధించి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, సంవత్సరానికి ఒక పని, కనీసం ఏదో ఒక పని నేను వచ్చిన ప్రతిసారి ఈ పని చేశారు అని నాకు అనిపించేలాగా చాలా అద్భుతంగా అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయము సంవత్సరానికి ఒక పని చేసుకుంటూ చాలా అభివృద్ధిలోకి అయితే ఆలయాన్ని అయితే తీసుకొని వచ్చారు. కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆలయ నిర్వాహకులు చుట్టూగూర షెడ్ నిర్మాణం అసలు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే ప్రహరీ గోడలకు సంబంధించి కూడా చాలా ఖర్చులు పెట్టి చాలా బ్రహ్మాండంగా అయితే చేసుకుంటూ వస్తున్నారు నిర్వహణ పనులు. మొదట్లో నేను వచ్చినప్పుడు ఈ మెయిన్ ఆలయం ఏదైతే ఉందో ఆలయం వరకే ఉండేది. ముందు చిన్న మండపం అయితే ఉండేది. ఆ మండపాన్ని కూడా చాలా డెవలప్ అయితే చేశారు. తర్వాత ఈ పక్కలమ్మట కూడా వచ్చిన భక్తులు రెస్ట్ తీసుకోవటానికి సాధారణంగా గుడి ప్రహరీ లోపల ఎవరు కూడా ఆ కుర్చీల్లో లాంటి వాటిలో కూర్చోడానికి ఇష్టపడరు. అందరూ కిందే కూర్చోవాలనుకుంటారు. కానీ కొంచెం వయసు పెద్దవారు ఎవరన్నా వచ్చినా కూడా కింద కూర్చోలేని వారు ఇలా కుర్చీలో కూర్చొని సేద తీరుతారని చెప్పి ఇలా కుర్చీలను కూడా అయితే ఏర్పాటు చేశారు. అర్ధగిరి, అరగొండ ఈ గుడిని గురించి కానీ చుట్టుపక్కల ప్రదేశాల గురించి కూడా నేను ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. మీరు మీ కళ్ళతోటి వచ్చి చూస్తేనే అది చాలా బాగా అయితే అనిపిస్తుంది. మనతో పాటు వచ్చిన మన ఫ్రెండ్ కూడా పరంధాముడు కూడా ఒకసారి వీడియోలో కనిపిస్తే బాగుండని చూపించాము. తనకు కూడా ఈ అర్ధగిరి కొండ అంటే చాలా ఇష్టం అంట. తన మాటల్లో కూడా చెప్పాడు. ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇక్కడ స్వామివారి చందనము అలాగే స్వామివారి కుంకుమ పెట్టుకునే విధంగా అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానము అరగొండ పౌర్ణమి తేదీలు ఇప్పుడు మొన్న ఉగాది వెళ్ళిపోయిన కాడి నుంచి ఏప్రిల్ నుంచి మళ్ళీ తిరిగి మార్చి వరకు పౌర్ణమి సంబంధించి పౌర్ణమి తేదీలు అయితే ఇక్కడ చూపించడం జరిగింది. చైత్ర పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, ఇలా అన్ని పౌర్ణములకి సంబంధించి ఈ సంవత్సరంలో వచ్చే అన్ని పౌర్ణములకు కూడా చాలా బాగా చూపించారు. భాద్రపద పౌర్ణమి ఇట్లా సంబంధించి అన్ని పౌర్ణములు ఇట్లా చూపించడం అనేది కూడా ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకనే పౌర్ణమి తేదీలని ముఖ్యంగా ఇలా చూపించడం అనేది జరిగింది. అన్ని పౌర్ణమిని చదవటం కష్టం కాబట్టి, అలాగే ఆలయ జీవిత చరిత్ర గురించి కూడా చెప్పడం అంతా కష్టం కాబట్టి నేను ఎక్కువగా ఆ ఆలయ జీవిత చరిత్ర, ఆలయ చరిత్రకు సంబంధించి అక్కడ పురాణం గురించి నేను ఎక్కువగా వీడియోలో చూపించాను. మీరు అంతగా ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలంటే అది మొత్తం జూమ్ చేసి చూసుకొని చదువుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఆలయ పరిసరాలకు సంబంధించి ప్రహరీ గోడ లోపల గర్భగుడి కాకుండా చుట్టుపక్కలంతా కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. గుడిలో మాత్రం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గర్భగుడిలో వీడియో తీయొద్దన్నారో అందుకని నేను ఇంతవరకు అయితే వీడియో తీయగలిగాను. మిగతా బయట పరిసర ప్రాంతాలన్నీ తీసుకోమని చెప్పారు. అట్లా ఇక్కడి నుంచి బయటకు వెళ్తే పక్కనే కోనేరు అయితే ఉంటుంది. ఇది ఉత్తరం వైపు ద్వారం అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం తూర్పు వైపు ద్వారం నుంచి బయటకు లోపలికి వచ్చాము. ఇప్పుడు ఉత్తరం వైపు ద్వారం నుంచి బయటికి వెళ్తున్నాము. ఈ వైపు ఇట్లా చూసుకుంటే నేను మొదట్లో వచ్చినప్పుడు ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా ఇట్లా మట్టిగానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ పట్టినా వచ్చే దారి వెంట షాపులు పక్కన అంతా కాంక్రీట్ అయితే చేశారు, సిమెంట్ రోడ్లు అయితే వేసేశారు, అంతా అభివృద్ధి పనులు అన్ని వసతులు అయితే కల్పించారు. చుట్టుపక్కల అంతా కూడా చూడటానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ బయట ప్రాంతం కూడా చాలా వరకు బండపరుపు అయితే పరిచారు. ఇంకా ముందు కూడా ఇంకా ఇంతకంటే అభివృద్ధి పనులు ముందు చేస్తారని చేయగలుగుతారని ఆలయం తరపున ఎవరైనా విరాళాలు ఇచ్చే దాతలు సహకారంతో ఆలయం అనేది అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా చుట్టుపక్కల పరిసరాలను ప్రాంతాలను గమనించుకుంటే పైన అంతా కూడా మబ్బు పెట్టుంది, వర్షం సన్న తుప్పరైతే పడుతుంది, వాతావరణం చాలా చల్లగా ఉంది. నాకు భలే నచ్చుద్ది ఇలాంటి వాతావరణం. ముఖ్యంగా అర్ధగిరి, అరగొండ వీరాంజనేయ స్వామి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు నేను ఎండలో కాళ్ళు కాలేటట్టుగా నేను ఎప్పుడు తిరగలేదు. ఎప్పుడు వాతావరణం చల్లగానే ఉంటుంది. ముఖ్యంగా బాగా మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంలో మేము ఇక్కడికి వచ్చినా కూడా వాతావరణం అప్పుడు దాకా ఎండకు బాగా కాసిందంట. అప్పుడే వాతావరణం చల్లబడి ఒకసారిగా అయితే వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. నేను ఎక్కడికి ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా నేను చెప్పులు వేసుకొని తిరగను. ఇక్కడ ఈ లడ్డు కౌంటర్ అయితే కనిపిస్తుంది కదా, లడ్డు కౌంటర్ ప్రస్తుతానికి చిన్న షెడ్, చిన్న షాప్ లాగా అయితే పెట్టారు. ఇది కూడా ముందు పెద్ద షాపింగ్ లాగా పెద్ద కౌంటర్ అయితే ఏర్పాటు చేస్తారని అనుకుందాము. నేను మళ్ళీ రాబోయే టయానికి పక్కన పుష్కరిణి కూడా ఉంది. పుష్కరిణిలో వాటర్ కూడా
డైరెక్ట్గా పుష్కరిణిలోకి వెళ్లకుండా ట్యాపుల ద్వారా పట్టుకునే విధంగా ఇక్కడ చిన్న మండపం అయితే కనిపిస్తుంది కదా మనకి. కొద్దిగా అండర్ గ్రౌండ్లోకి అయితే దిగాలి. మెట్ల నుంచి అండర్ గ్రౌండ్లోకి దిగి నీళ్ళు అయితే పట్టుకొని ట్యాపుల నుంచి పట్టుకోవాలి. కాళ్ళు కడగొద్దు, చేతులు కడగొద్దు, ఎలాంటి శుభ్రమయం చేసుకునే పనులు అయితే చేయొద్దు, నీళ్లు వేస్ట్ చేయొద్దు, తాగడానికి మాత్రమే ఉపయోగించండి అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా బోర్డు కూడా అయితే చూపిస్తారు. ఎప్పటి నుంచో అది బోర్డు కూడా పెట్టుంది. చుట్టుపక్కల ఆలయ పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఖచ్చితంగా నెగిటివ్ వైబ్రేషన్ ఎవరికైనా ఉన్న నెగిటివ్ థాట్స్ ఉన్నా ఇక్కడ ఖచ్చితంగా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. ఈ నీళ్ళల్లోనే సంజీవని ఉందనేది అందరూ నమ్ముతారు. ట్యాపులు అయితే కనిపిస్తున్నాయి కదా, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ట్యాపులు. ఆ ట్యాపుల్లోని వాటర్ తాగడానికి మాత్రమే ఉపయోగించండి, కాళ్ళు చేతులు కడగొద్దు, ఎలాంటి శుభ్రం చేసుకునే విధానంగా నీళ్లు వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా బోర్డులు అయితే పెట్టే ఉన్నారు. చానాళ్ళ నుంచి బోర్డులు అయితే పెట్టున్నాయి. ఇది ముఖ్యంగా వీరాంజనేయ స్వామి క్షేత్రం కాబట్టి ఇక్కడ కోతులు ఎక్కువగానే ఉంటాయి. కోతులు ఎన్ని ఎక్కువగా ఉన్నా కూడా ఆలయం పరిశుభ్రతలో మాత్రం ఎక్కడా తగ్గేది లేదన్నట్టు ఆలయం చాలా పరిశుభ్రంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా మంచి విగ్రహము. నిజంగా ఆంజనేయ స్వామి నుంచున్నాడు అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్వామి వారి పుష్కరిణి తీర్థం త్రాగాలి, కాళ్ళు మరియు చేతులు కడుగరాదు అనే బోర్డు అయితే క్లియర్గా పెట్టుంది. అది ఎప్పటి నుంచో బోర్డు ఉంది. ఆ పాత బోర్డును కూడా వాళ్ళు అట్లాగే ఉంచారు, తీయకుండా మార్చకుండా. త్వరలో వేరే బోర్డు ఏదైనా పెడతారేమో. ఇట్లా మెట్ల నుంచి కిందకి దిగి ఆ ట్యాపుల్లో వాటర్ అయితే పట్టుకొని తాగాలి. ఇది నిజంగా ఈ నీళ్ళల్లోనే సంజీవని ఉందనేది అందరూ నమ్ముతారు. అది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న నమ్మకము. సంజీవని పర్వతం ఇక్కడ పడినప్పటి నుంచి ఇక్కడ ఈ పుష్కరిణి అనేది అలాగే ఏర్పడిందంట. అలాగే పుష్కరిణి పక్కన ఆంజనేయ స్వామి కూడా అలాగే ఆయన అంతటా ఆయన స్వయంభూగా వెలిశాడని ఇక్కడ చరిత్ర అయితే చెప్తూ ఉంది. కొంచెం పుష్కరిణిలో నీళ్ళు అయితే కొంచెం కలర్ మారిపోయి గ్రీన్ కలర్లో ఉన్నాయి. నాకైతే కొంచెం నచ్చలేదు. ముందు నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఈ పుష్కరిణి కూడా ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలో కావచ్చు, పద్మావతి అమ్మవారు తిరుచానూరులో కావచ్చు, ఇలా తిరుమలలో కావచ్చు, ఎలాగైతే పుష్కరిణిని నీట్గా మెయింటైన్ చేస్తున్నారో అదేవిధంగా నేను ఈ పుష్కరిణిని కూడా నేను చూడాలని అనుకుంటున్నాను. అంత శుభ్రంగా ఇక్కడ నిర్వాహకులు నేను మళ్ళీ వచ్చేటప్పటికి నేను మళ్ళీ వీడియోలో చూపించే సమయానికి అంత శుభ్రంగా ఉంటుందని అయితే నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సంజీవుని ఈ నీళ్ళల్లోనే ఉందని నమ్ముతారు కాబట్టి ఇది భక్తులందరికీ నమ్మక విశ్వాసానికి ప్రతీక కాబట్టి ఇది చాలా ఇంకా శుభ్రం చేయాల్సిన అవసరం అయితే ఉంది. జై శ్రీరామ్ అని ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి ఉంటే అక్కడ శ్రీరాముడి కూడా ఆలయం ఉంటుంది కాబట్టి నేను ముందు వీడియోలో కొంత శ్రీరాముడి గుడి గురించి వచ్చే దారిలో ఉందని చెప్పాను. అక్కడ నీలాలు తీసుకోవడానికి అక్కడ వాష్రూమ్స్కి టాయిలెట్స్కి చాలా వసతులు ఉన్నాయని చెప్పి నేను ముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో నేను దాని గురించి మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తే ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం తీక్షణంగా చూస్తే నిజంగా ఆంజనేయ స్వామి నిలబడ్డాడు అన్నట్లే ఉంటుంది. ఎక్కడా కూడా పేరు పెట్టడానికి ఈ వంక పెట్టడానికి లేకుండా అంత చక్కగా అయితే మలిచిన వారు ఆంజనేయ స్వామి అంత చక్కగా అయితే ఉన్నాడు. నాకు చాలా బాగా నచ్చుద్ది ఆ బొమ్మను చూడటానికి. బొమ్మ విగ్రహం పెద్ద ఎత్తైన విగ్రహం కాకపోయినా ఒక 10-12 అడుగులు అయితే ఉంటుంది ఆ విగ్రహం. ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శ్రీ ఆంజనేయ.